చట్టసభల ఎన్నికల్లో కనిపించిన చైతన్యం గ్రామ సభల ఎన్నికల్లో కనిపిస్తోంది. అసెంబ్లీకి కానీ పార్లమెంటుకు కానీ జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు ఏ స్థాయిలో పనిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. డబ్బు కోసం ఎవరూ ఓట్లు అమ్ముకోరాదనే స్ఫూర్తిని ముఖ్యంగా యువతరం ప్రదర్శిస్తోంది. డబ్బు, మద్యం, ఇతర బహుమతులతో ఓటర్లను ప్రభావితం చేసే రోజులకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో కొంతమంది గ్రామస్తులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. తమ ఓటు అమ్మబడదని, అమ్ముకోబోమని ఇంటి ఎదుటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని, తమ ఓటు ఎంతో విలువైందని, అది అమ్మబడదు అని ఫ్లెక్సీల్లో రాసిపెట్టారు. ఇంటి ముందుగా వెళ్లే ప్రతి ఒక్కరికి ఓటు విలువ ఏంటో గుర్తు చేసేలా ఈ పోస్టర్లు నిలుస్తున్నాయి. ఓటు హక్కును కాపాడుకోవడమే కాక కొనుగోలు రాజకీయాలను గ్రామస్థాయిలోనే అడ్డుకునేలా ఈ వినూత్న ప్రచారం పనిచేస్తోంది. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఇచ్చినా, మద్యం ఇచ్చినా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరూ తీసుకోరాదని స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు, ఎవరైనా డబ్బులు ఇస్తున్నారని తెలిసినా వారిని అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. విద్యావేత్తలు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు, గ్రామాభివృద్ధి కోసం పనిచేసే యువత, ఇలాంటి వారికే సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఎన్నికల సమయం వస్తే ఓటర్లను డబ్బుతో కొనాలని చూసే అభ్యర్థులకు ఇది గట్టి సమాధానంగా నిలుస్తుందన్న అభిప్రాయం గాంధీనగర్లో వ్యక్తమవుతోంది. ఓటు హక్కును కాపాడుకుంటేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందనే బలమైన సందేశం గాంధీనగర్ యూత్ వినిపిస్తుండడం విశేషం. ఎలక్షన్లలో గాంధీనగర్ గ్రామంలో యువత ముందుకొచ్చి ఎలక్షన్లో నిలబడాలి. యువత ఎలాంటి మందుకు, డబ్బుకు ప్రలోభపడకుండా మంచి నాయకులను ఎన్నుకొని రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నీ ఫ్లెక్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, మా ఇంటికి నా ఓటు, మా ఫ్యామిలీ ఓటు ఎవరికి అమ్మబడదు, కొనబడదు. వచ్చిన వెంటనే ఇది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వారికి. దాన్ని చూడగానే కొంతమంది మారాలి, చూసిన వాళ్ళు యువత కూడా మారాలని చెప్పి ఈ ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. సిద్దిపేట జిల్లా, మా ఊరు వచ్చేసి గాంధీనగర్ గ్రామం. మేము ఇదివరకు జీవీడీసీ కమిటీ ఫామ్ చేసి, గాంధీనగర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి, దానిలో భాగంగా మేము ఈ ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి డబ్బులకు కానీ మద్యానికి కానీ అమ్ముడుపోకుండా ఓట్లు రాజ్యాంగబద్ధంగా, మనకు రాజ్యాంగం ప్రాథమిక హక్కు ఓటు అనేది, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం. మాతో పాటు మిగతా ఫ్యామిలీస్ని, విలేజ్లో ఉండే ఫ్యామిలీస్ని కూడా చెప్పుకుంటూ వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాం. ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒకవేళ డబ్బులు తీసుకొని ఓటేస్తే ఎలా ఉంటుంది. ఇలా ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి ఇలా సర్పంచ్లు వస్తూ వెళ్తున్నారు, కానీ విలేజ్లో ఎలాంటి మార్పు లేదు. సో మీ మార్పుకు మళ్ళీ ముందడుగేసి ఇప్పుడు ఓటుకు డబ్బు తీసుకోకుండా, డబ్బులు ఇవ్వకుండా కూడా చేస్తూ ఈ ప్రయత్నం, ఈ యొక్క రెవల్యూషన్ ఇప్పుడు మా విలేజ్ నుంచి స్టార్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం.